హలో, విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. పండుగ కోసమే పూసినట్టు ఈ కమేలియాస్ ఎంతో చక్కగా విరబూసాయి. నాకెంతో ఇష్టమైన పువ్వులు ఇవి. ఇదే మరి స్ప్రింగ్ మ్యాజిక్ అంటే. అన్నీ ఒకేసారి విరబూస్తాయి, ఇట్టే పూసి అట్టే పోతాయి. కానీ పూసినప్పుడు మాత్రం కళ్ళకి కనువిందు, మనసుకు వసంతు. ఈ వీడియోలో కమీలియా అన్న పూల సంగతి తెలుసుకుందాము. కమీలియా పూలు సుమారు 250 వెరైటీలు ఉన్నాయట. అందులో కమీలియా సైనెన్సెస్ అంటే మనం రోజు తాగే టీ మొక్క అన్నమాట. కమీలియా జపానికా అంటే జపాన్లో మొదటిసారిగా పెరిగిన మొక్కలవి. భారతదేశంలో అయితే ఎక్కువ హిమాలయాస్ దగ్గర పెరుగుతాయి ఇవి. ఇవన్నీ కూడా టియేసియా అన్న ఫ్యామిలీకి చెందినవి, అంటే టీ మొక్కల జాతికి చెందినవి. మన తోటలో ఉన్నవన్నీను కమీలియా జపానికా జాతికి చెందినవే. ఇవన్నీ కూడా ఆర్నమెంటల్, అంటే ఫ్లవర్స్ కోసం, అందమైన పూల కోసం పెంచుతాం. ఈ మొక్కని 1740లో జార్జ్ క్యామెల్ అన్న ప్రీస్ట్ మొదటిసారిగా ఇంగ్లాండ్కి తీసుకొచ్చాడట. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు మరి అన్ని దేశాలు తిరిగేవాళ్ళు కదా, హిమాలయాస్కి వెళ్ళి అక్కడి నుంచి కొని తెచ్చారు. జపాన్ నుంచి, చైనా నుంచి కూడా తెచ్చుకున్నారు. మన తోటలో సింగిల్, డబుల్, సెమీ డబుల్, వ్యారిగేటెడ్ అని రకరకాల పూలు పూస్తున్నాయి. ఒక రకం అయితే ఒకే మొక్కకి గ్రాఫ్ట్ చేశారు, 2 రకాల పువ్వులు పూస్తాయి. మా బ్యాక్ గార్డెన్లో డొనేషన్ అన్న వెరైటీ ఉంది, పింక్ పూలు పూస్తుంది. అది మా వారు 30 ఏళ్ల క్రితం చిన్న మొక్క 4 ఆకులతో కొని నాటారు. నేను అది చూసి తెగ నవ్వేదాన్ని. ఏమిటిది, ఎప్పటికి పెరిగానిది అంటే, ఏం పర్వాలేదు, నవ్వెన్న ఆపచని పండుతుంది, చూస్తూ ఉండన్నారు. నిజంగానే అలాగే ఇది విపరీతంగా విరబూసేస్తూ ఉంటుంది. ఈ మొక్కలు చల్లటి వాతావరణంలో బాగా పెరుగుతాయి. టెంపరేచర్ 8 to 15 degrees సెంటీగ్రేడ్ ఉంటే అప్పుడు చక్కగా పూస్తాయి ఇవి. ఇవి ఎవర్ గ్రీన్, అంటే ఎంత స్నో పడినా ఏమైనా ఆకులు రాలవు, ముడుచుకోవు, ఎండిపోవు. ప్లాస్టిక్ ఆకుల్లా థిక్గా ఉంటాయి. వీటికి ఎంత నీరుంటే అన్ని మొగ్గలు అక్టోబర్, నవంబర్లోనే స్టార్ట్ అవుతాయి. ఆ మొగ్గలు మార్చ్, ఏప్రిల్, మేలో పూస్తాయి. జూను రాగానే ఇంకా పూత అయిపోతుంది. ఈ కెమేలియా మొక్కలు సుమారు 10-12 అడుగుల దాకా పెరుగుతాయి. చిన్న మొక్క నాటాక అవి చాలా ఏళ్ళు బ్రతుకుతాయి. పోర్చుగల్లో ఓల్డెస్ట్ కమేలియా ఉందట. దాని వయసు 470 ఏళ్ళట. దీనివల్ల తేలింది ఏంటంటే మనకన్నా ఎక్కువ కాలం ఇవి బ్రతుకుతాయన్నమాట. నిజంగానే మా బావగారు చిన్న మొక్కని ప్రజెంట్ కింద నాకు ఇచ్చారు. ఆయన ఇప్పుడు లేరు, కానీ ఆయన ఇచ్చిన ప్రజెంట్ మాత్రం ప్రతి ఏడాది అలా విరబూస్తూ ఉంటుంది, ఆయన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. కెమేలియాస్కి మట్టి గొల్లగా ఉండాలి. సాయిల్ pH 6 to 7 ఉండాలి, అంటే యాసిడ్ pH ఉండాలి. బంకమట్టి, ఎర్రమట్టి అటువంటివి పనికిరావు. యాసిడ్ ఫర్టిలైజర్స్ ఇంగ్లాండ్లో అమ్ముతారు, అవి నేను వాడతాను. ఆర్గానిక్ మెథడే కావాలంటే హార్స్ మెన్యూర్ కానీ, పిడకలు కానీ, ఎండిపోయిన ఆకుల లీఫ్ మల్చ్ కానీ వేసి ఈ మట్టిని గొల్లగా చేయాలి. నీరు నిలవ ఉండకూడదు, కానీ ఎక్కువ నీళ్లు పోయాలి. ఇంత పెద్ద వీడియోలో ఇన్ని పూలు చూపించాలా అంటే మరి ఇన్ని పూలు పూస్తున్నాయి. బొటానికల్ గార్డెన్స్లో కూడా ఇన్ని పూలు ఉండవు, అన్నీ ఒక చోట ఉండవు. ఎక్కడెక్కడ వెతుక్కుంటే ఎక్కడ మూలకి కొన్ని పూస్తూ ఉంటాయి. అవి కూడా అన్నీ ఒకసారి పూయవు. 30 ఏళ్ళుగా మరి నేను, మా వారు అలా పెంచుతున్నాము, అందుకే అవి చక్కగా పూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది పెంచుతున్నారు, యూట్యూబ్లో చూశాను నేను. మొక్కలు ఆన్లైన్లో తెప్పించుకుని నాటుతున్నారు. ఈ మొక్కల్ని ప్రాపిగేట్ చేయడం కొంచెం కష్టమే. ఇవి లేయరింగ్ చేయాలి, అంటే అంట్లు కట్టాలి. విత్తనాల నుంచి రావు ఇవి. ఎప్పుడో చిన్న కాయ, పండు వస్తూ ఉంటుంది అక్కడక్కడాను, కానీ ఉడతలు పట్టుకుపోతాయి.
లాస్ట్ అక్టోబరు 2 అంట్లు కట్టాను. అది ఈ ఇయర్ మేలో చూస్తాను అసలు వేళ్ళు వచ్చాయో ఏమయ్యాయో. ఇప్పుడు ఇంకా చలిగా ఉంది, అందుకని ఇప్పుడు తవ్వి ఆ వేళ్ళు వచ్చాయో లేవో అలాంటివన్నీ ఎక్స్పెరిమెంట్లు చేయకూడదు ఇప్పుడు. మన తోటలో అన్నిటికన్నా పెద్ద పువ్వు ఇది, సెమీ డబుల్. అన్నిటికన్నా చిన్న రెడ్ పువ్వు ఇది, మధ్యలో ట్యూబ్స్ లాగా ఉంటాయి. ఈ రకానికి డబుల్ గ్రాఫ్టింగ్ చేశారు. 2 రకాలు, ఒకటి డార్క్ పింకిష్ రంగు, ఇంకోటేమో చారలు చారలుగా వ్యారిగేటెడ్ కమీలియా. చూశారు కదా నా దగ్గర ఉన్న కలెక్షన్ ఇది. బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళి వాళ్ళు అక్కడ ఏమేమి పెంచుతున్నారో మరో రోజు వెళ్ళి చూసొద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీకు తోచింది రాయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు.